వాసన అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు. చూద్దామండి. పొడి పొడిలాడుతూ ఉండే ఎగ్ బిర్యానీ చూడండి, చాలా డెలీషియస్గా ఉంటుంది. మరి ఇటువంటి బిర్యానీ మీరు అందరు చేసుకోవాలి. నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. మరి ఈరోజు ఎగ్ బిర్యానీకి నేనైతే ఒక 6 గుడ్లు ఉడకబెట్టేస్తున్నానండి. ఇట్లాగా 6 గుడ్లు వేడి నీళ్ళల్లో వేసేద్దాము. నేను ఒక 1/2 కిలో బాస్మతి రైస్ గుడ్లు ఉడికేలోపు ఇవి నానబెట్టుకొని పెట్టుకోవాలండి. మనకు ఈ బిర్యానీకి 4 ఆనియన్స్, ఒక 2 టమాటా తీసుకున్నానండి, ఒక 3-4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మళ్ళీ మనం మిరప్పొడి కూడా వాడాల్సి వస్తుంది. ఇవి కట్ చేసి పెట్టుకుందాము. నేను ఒక 100 గ్రాములు పెరుగు తీసుకున్నానండి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంత పసుపు, ఒక సగం స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా, ఒక 3/4 స్పూను కారం పొడి. కారం ఎక్కువ తినేలాగైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మనం పచ్చిమిర్చి కూడా వాడుతున్నాము. ఒక 2 యాలకబుడ్డలండి దంచి ఈ పొడిని కూడా దీంట్లోనే వేసేసి బాగా కలబెట్టేస్తామండి. ఇలాగ కలపెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. మరి ఇటువైపు గుడ్లు అయితేనండి అవి ఎంతకవే పొట్టు కూడా ఊడిచ్చేసినాయి, ఉడికిపోయినాయి. చూడండి. మరి ఆఫ్ చేసేసి పొట్టు తీసుకొని గుడ్లను సిద్ధం చేసుకుందాము. నేను ఎసరు పెట్టుకున్నాను బియ్యంకి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, అన్నీ కడుక్కోవాలండి అవి ఇన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. ఇక్కడ చూస్తే మీరు జావిత్రి 2 రెక్కలు, పైనాపిల్ పువ్వు 2 రెక్కలు, యాలకుబుడ్డలు 2, చెక్క లవంగాలు ఒక 5, 2 ఇంచుల చెక్క, జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం బియ్యం వేసి ఉడికించుకుందాము. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తున్నాను. అట్లాగే మనము సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ ఎంత అంటే మనము ఈ నీళ్ళు టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలండి. మన సీ వాటర్ ఉంటాయి, అట్లా ఉప్పగా ఉండాలా, అంతవరకు మనం సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది. గుడ్లు అన్నీ ఉడికిపోయినాయి కదా, మనము ఇట్లాగా గుడ్లకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. అన్నింటికి అలాగే చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాము. అట్లాగ పెట్టుకున్నాక మనము కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అట్లాగంతా పెట్టుకోవాలండి. ఇట్లా కలిపేసి పెట్టుకుందాము. ఇటువైపు చూస్తే మనకి ఆనియన్స్ చూడండి ఒకసారి. ఆనియన్స్, టమోటోస్, పచ్చిమిరపకాయలు, పెరుగు పేస్ట్, మనం మసాలాస్ అన్నీ వేసి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా మనం ఎలా వండుకోవాలనేది చూద్దామండి. ఒక మందపాటి వెజల్ తీసుకోండి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇట్లా బ్రాడ్గా ఉండే కుక్కర్ తీసుకునేసి ఇందులోకి మనము ఏవైతే ఇంతకుముందు వాటర్లో వేసామో యాలకబుడ్డ, చెక్క, లవంగ, జాపత్రి, పైనాపిల్, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని అట్లా వేగుతుండగా ఆనియన్, అంతా వేసేసుకున్నాము. పచ్చిమిర్చి,
ఆనియన్ పచ్చిమిర్చి వేయంగానే అండి మనం ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ టైంలో అండి మనం కొంచెం మెంతాకు లేదు, ఒకవేళ కసూరి మేతి ఉంటే మనము పెరుగు కలిపి పెట్టుకున్నాం చూసారా, ఈ పెరుగులో ఒక 1/2 స్పూన్ కసూరి మేతి వేయచ్చు. నాకు కసూరి మేతి లేదు కాబట్టి ఫ్రెష్గా నేను మెంతి కూర వేసి వేయిస్తున్నానండి. ఇది ఫస్ట్ వేయాలి, ఎందుకంటే మెంతి కూర వేయటానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఎర్రగడ్డలతో సహా వేసేయాలా. మళ్ళీ పుదీనా కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాము. చాలా సింపుల్గా అయిపోయే డిష్ అండి ఇది. చాలా టేస్టీ ఉంటుంది కూడా అండి. బాగా ఆనియన్స్ అయితే బ్రౌన్గా వచ్చేసినాయి. కొన్ని మనము తర్వాత మ్యారినేషన్ కోసం టాప్లో వేసుకోవటానికి కొన్ని తీసి పెట్టుకున్నా, ఇంకా కొన్ని తీద్దాము. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమోటా వేసేసుకోవాలి. టమోటా వేయంగానేనండి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాము. టమాటా బాగా స్మాష్ అయిపోయింది చూడండి. అట్లా కొంచెం ప్రెస్ చేసేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాము పెరుగులో మసాలా, అదంతా కూడా వేసేద్దాము. వేసేసి బాగా కలిపేద్దామండి. ఈ బౌల్లో మిగిలిపోయిందంతా తీసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఈ డిష్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మంచి మంచి వెరైటీస్ ఆఫ్ డిషెస్ కోసం ఈజీగా ఎలా చేసుకోవాలో సబ్స్క్రిప్షన్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో. అలా చేస్తూ ఉంటే ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనకండి ఈ రోజుతో 3000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. మసాలా అంతా వేగిపోయి మనకి నూనె పైకి తేలింది. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ వేసేద్దాము. చెదరకుండా ఎగ్స్ ఒకసారి అలా కలిపేద్దామండి. ఒకటైతే పగిలిపోయింది, నో ప్రాబ్లం. ఇలాగా కొంచెం గుడ్డు కూడా వేగేంత దాకా మనం వేయించుకోవాలి. నేనేంటంటే అటువైపు మీరు గమనిస్తే నేను ఆల్రెడీ నీళ్ళు పెట్టుకున్నానండి. ఇటువైపు నీళ్ళు బాగా మరిగాయి. ఇందులో మనం బియ్యం వేద్దాం. ఇప్పుడు నేను ఈ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, మనం స్పైసెస్ అన్నీ వేసాము, అవన్నీ తీసేస్తున్నా. మనం తినేటప్పుడు అడ్డం వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం రైస్ అన్నీ వడగొట్టుకొని పెట్టుకున్నాను, వేసేస్తున్నానండి. ఈ రైస్ ఒక 80% ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి. 90 అయినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొక 5 మినిట్స్ మాత్రం మనం దమ్ముకు పెట్టుకుంటే సరిపోతుంది. మరి చూద్దాం ఎట్లాగో. రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మనకి రైస్ టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇది ఒక 80-85% వచ్చేసింది. నేను ఆపేసి వడగట్టేస్తాను అండి. మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో నేను ఒక 75% దాకా సపరేట్గా ప్లేట్లో తీసుకుంటున్నాను. మసాలా మాత్రమే దాంట్లో ఉన్నిద్దాము. గుడ్లు తీసేద్దామండి.
ఇట్లాగా కొంచెం అయితే కర్రీ అది మసాలా ఉండిచ్చాను దీంట్లోటే. ఇప్పుడు మనం బియ్యం వేద్దాము. ఇప్పుడు మనము ఈ రైస్ ఉంది కదండి, ఈ రైస్ని దీంట్లో వేసేద్దాము. ఒక లేయర్ వేసిన తర్వాత మనము ఎగ్స్ వేసేద్దాము. ఒకవేళ 1 kg రైస్ అలా చేసుకుంటే మనం 2 లేయర్స్గా వాడుకోవచ్చు. నేను ఒక 1/2 kg రైసే కాబట్టి ఒక లేయర్ మాత్రమే వేస్తాను. ఇట్లా వేసేసిన తర్వాత మనం ఏదైతే ఎగ్ మసాలా తీసి పెట్టుకున్నామోనండి, ఆ ఎగ్ మసాలా వేసేసుకోవాలి. జాగ్రత్తగా ఎగ్స్ పగిలిపోకుండా తీసేటప్పుడు అలా వేసుకొనేసి, మళ్ళీ మనం మిగిలిన అన్నం ఉంటుంది కదా, బియ్యము, ఆ బియ్యాన్ని నేను అన్నీ ఎగ్స్ వారకు తెప్పిస్తున్నాను గుర్తుకోసరం, మళ్ళీ తీసేటప్పుడు పగిలిపోకుండా ఉండాలి కదా. తర్వాత మళ్ళీ ఇట్లాగా రైస్ వేసేద్దాము. ఇట్లా వేసేసిన తర్వాత మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ తర్వాత మళ్ళీ మనము కొంచెం పుదీనా, కొత్తిమీర, తర్వాత అండి నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. అట్లాగే నెయ్యి వేసేసి మూత పెట్టేద్దామండి. ఇట్లాగంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం మూత వేసేద్దాము. ఒక 15 minutes దమ్ము ఉంచుదామండి. వేడి నీళ్ళు ఉంటాయి కదా, అది ప్లేట్ పైన పెట్టేసినానండి. 15 minutes తర్వాత చూద్దాం. 15 నిమిషాలు అయిపోయింది, మనము చూద్దామండి. ఇది వాసన అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు. చూద్దామండి. పొడి పొడిలాడుతూ ఉండే ఎగ్ బిర్యానీ చూడండి, చాలా డెలీషియస్గా ఉంటుంది. మరి ఇటువంటి బిర్యానీ మీరు అందరు చేసుకోవాలి. మరి డిష్ అవుట్ చేద్దామండి బిర్యానీ.